గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ తన ప్రీవియస్ మూవీ డాకు మహారాజ్ హిట్ ఇచ్చిన జోష్‌తో తన అప్‌కమింగ్ మూవీగా 'అఖండ 2' చేస్తున్న విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ 2021లో వచ్చిన 'అఖండ'కి సీక్వెల్ కావడంతో నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ పార్ట్ 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా బోయపాటి, బాలయ్య కాంబోలో ఇప్పటిదాకా వచ్చిన 3 సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి విజయాన్ని సాధించాయి. దీంతో 'అఖండ 2' సాధించే రికార్డుపైనే అందరి కళ్లున్నాయి. విజయదశమి కానుకగా సెప్టెంబర్ 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ తర్వాత బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు దర్శకుడు గోపీచంద్ మలినేని చెప్పిన స్టోరీ బాలకృష్ణకి నచ్చిందని, దీంతో 'అఖండ 2' తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గోపీచంద్తో చేయబోతున్నాడనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో వినబడుతుంది. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు. ఈ ఇద్దరి కాంబోలో ఇప్పటికే ఫ్యాక్షన్ నేపథ్యంలో వీరసింహారెడ్డి వచ్చిన విషయం తెలిసిందే. 2023 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ యాక్షన్ అండ్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కగా ఒక సరికొత్త బాలయ్యని అభిమానులకి పరిచయం చేసింది. ముఖ్యంగా సెంటిమెంట్ సీన్స్లలో బాలయ్య ప్రదర్శించిన నటన నా భూతో నా భవిష్యత్ అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో బాలయ్య, గోపీచంద్ కాంబోలో తెరకెక్కే మూవీ ఎలాంటి సబ్జెక్ట్తో తెరకెక్కుతుందనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అన్నీ కుదిరితే జూన్ నుంచి షూటింగ్కి వెళ్లవచ్చని, 2026 సంక్రాంతికి థియేటర్స్లో అడుగుపెట్టే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఈ మూవీని వృద్ధి సినిమాస్తో కలిసి మరో బడా బ్యానర్ నిర్మించనున్నట్టుగా తెలుస్తోంది. డెబ్యూ ప్రొడక్షన్ సంస్థ అయినటువంటి వృద్ధి సినిమాస్ తమ ఫస్ట్ సినిమాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో పెద్ది నిర్మిస్తోంది. పాన్ ఇండియా లెవెల్లో అత్యున్నత సాంకేతిక విలువలతో పెద్దిని తెరకెక్కిస్తున్నారు. దీంతో బాలయ్యతో తన సెకండ్ ప్రాజెక్ట్ ని ఆ సంస్థ ఏ స్థాయిలో నిర్మిస్తుందో చెప్పనక్కర్లేదు. గోపీచంద్ మలినేని రీసెంట్ గా హిందీలో సన్నీ డియోల్తో జాట్ తెరకెక్కించి భారీ హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే.